ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ అంశంపైనే ఫోకస్ చేస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఆ ఎపిసోడ్ తెలంగాణతో ముడిపడి ఉండడంతో అసలు కేసు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సీఎం సొంత జిల్లాకు చెందిన వివాదం ఏఐసీసీ దూతమేళకు చుట్టుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై నమోదైన కేసు కారణమవడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల కేసు ఏకంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సీటుకే ఎసరుపెట్టింది. సీఎం కనసన్నల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు తెర వెనుక కుట్ర చేసినట్లుగా ఏఐసీసీ భావిస్తోందట. అందుకే కేసు విషయం బయటకు రావడం వెనుక ఎవరెవరో ఉన్నారని నిగ్గు తేల్చే పనిలో ఉందట అధిష్టానం. సీఎం సొంత జిల్లాకు చెందిన వివాదం కావడంతో ఆయనకు ఈ కేసుపై పక్కా సమాచారం ఉందని, టైం చూసి ఆయనే బయటకు తీశారనే టాక్ నడుస్తోంది. హైదరాబాద్ తార్నాకకు చెందిన శ్రీలత అనే మహిళ 2020లో నారాయణపేట మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకురాలిగా వచ్చింది. అప్పుడు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న శివకుమార్ రెడ్డితో వివాదం ఏర్పడింది. ఆ తర్వాత లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు చంపుతానని బెదిరించారని శివకుమార్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. కుంభం శివకుమార్ రెడ్డిపై 2022 మే 7న పంజాగుట్టలో, అదేవిధంగా 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నారాయణపేటలో శివకుమార్ రెడ్డి నివాసం వద్ద కొంతమందితో కలిసి సదరు మహిళ ఆందోళన చేసింది. అంతేకాకుండా శివకుమార్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జితో పాటు పీసీసీ చీఫ్, మంత్రులకు సైతం శ్రీలత ఫిర్యాదు చేసి పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో డీసీసీ పదవికి రాజీనామా చేశాడు శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవడంతో శ్రీలత తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివకుమార్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు నిరాకరించిన మీనాక్షి నటరాజన్తో పాటు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టెం అభిజయ్ రెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నష్టపరిహారం కింద 10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గతేడాది ఆగస్టు 28న శ్రీలత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పిటిషన్లో పేర్కొన్న వారందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నారాయణపేట జిల్లాలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అన్నీ తానే నడిపిస్తున్న శివకుమార్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మరక అంటుకోవడం సంచలనంగా మారింది. మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్లడం నచ్చకనే అదను చూసి దెబ్బ కొట్టారనే చర్చ నడుస్తోంది. అందరూ మర్చిపోయిన కేసు ఇప్పుడెలా బయటకు వచ్చిందని ఏఐసీసీ ఆరా తీస్తోంది. రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి జిల్లా నేతల నుండి రహస్యంగా నివేదికలు తెప్పించుకుంటున్న ఏఐసీసీ ఇంటి దొంగల్ని పట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.